పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. పీడీఎఫ్ ప్రజల పక్షాన పోరాడుతుందని మాజీ ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు తెలిపారు. ప్రజా కార్మిక కర్షక ఉద్యోగ సంఘాలకి పీడీఎఫ్ వేదికగా నిలుస్తుందని చెప్పారు. నిజాయితీ విషయంలో రాజీ పడబోమని స్పష్టం చేశారు. విలువల్ని కాపాడటానికే పీడీఎఫ్ బరిలో నిలిచామని చెప్పారు. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ పీడీఎఫ్ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు నామినేషన్ కార్యక్రమం నేపథ్యంలో గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగిన సభలో బొడ్డు నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజా కార్మిక కర్షక వ్యవసాయ ఉద్యోగ సంఘాల వాణిని శాసన మండలిలో లక్ష్మణరావు వినిపించారని గుర్తు చేశారు. పట్టభద్రులు ఉద్యోగులు మేధావులు ఆయన గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. శాసన మండలిలో మొట్టమొదటి 7 ఎమ్మెల్సీలు మనం గెలిపించుకున్నాం. అందులో లక్ష్మణరావు గారు ఒకరు. ఈ 7 ఎమ్మెల్సీలు పీడీఎఫ్ గా ఏర్పడ్డారు. కాబట్టి ఆ పీడీఎఫ్ లోనే మీరు గెలిపించి పంపిన నేను కూడా పనిచేయడం జరిగింది. పీడీఎఫ్ ఒక సంఘం కాదు. పీడీఎఫ్ ఇక్కడికి వచ్చినటువంటి అన్ని సంఘాలకి ప్రాతినిధ్యం వహించేటటువంటి ఒక వేదిక అనేది మీ అందరికీ ఏనాడో చెప్పే ఇప్పుడు కూడా చెప్తూ ఉన్నాం. కాబట్టి మన పోరాటాలు జయప్రదం కావాలన్నా, మన సంఘాలు వర్ధిల్లాలన్నా శాసనసభ శాసన మండలిలో మనకంటూ మన వాణి వినిపించేటటువంటి ప్రతినిధి యొక్క ఆవశ్యకత అవసరమైంది. ఆ అవసరం రీత్యానే ఆ రోజు లక్ష్మణరావు గారు 10 సంవత్సరాలు సర్వీస్ ఉన్నా, బాలసుబ్రహ్మణ్యం గారైనా చాలా మంది సంఘాల ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకొని మనం పోటీలోకి వస్తే మీ అందరూ గెలిపించారు. ఆ వారసత్వాన్ని మేము కొనసాగించుకుంటూ వస్తూ ఒకటే, మేము నిజాయితీ విషయంలో ఎక్కడ రాజీ పడే సమస్యలు ఎన్నో రకాలైనటువంటి ఆఫర్లు వస్తూ ఉంటాయి. ఇప్పుడు లక్ష్మణరావు గారిని కూడా మా దాంట్లోకి రండి, మీకు ఏదో ఒక పదవి ఇస్తాం, బాధ్యత ఇస్తాం అనేటటువంటి పార్టీలు కూడా ఉన్నాయి. అలా వచ్చిన ఆఫర్లు కూడా ఉన్నాయి. కానీ మా లక్ష్యం ఒకటే, మనం ఎందులో నుంచి వచ్చామో వాటి యొక్క విలువల్ని కాపాడుకోవాలి, వాటిని మనం కాపాడుకోవాలని చెప్పి మేము నిలబడుతున్నాం, వస్తున్నాం. ఇకపోతే చివరిగా ఒకటే విషయం నేను చెప్పదలుచుకున్నాను. ఒకటి, ఈరోజు విద్యారంగం, ఆరోగ్య రంగం, వ్యవసాయ రంగం, కార్మిక రంగం, వివిధ రంగాల్లో అనేక మంది వివిధ రకాల పనులు చేస్తూ ఉన్నారు. ఒక దాంట్లో సమాన పనికి సమాన వేతనం అనే సమస్య లేదు. కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, రకరకాలు వాళ్ళంతా పనిచేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఒక విద్యారంగం కాదు, ఆరోగ్య రంగం కాదు, విశ్వవిద్యాలయం